ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము అవన్నీ దే ఆర్ డిఫరెంట్. బట్ సినిమా దట్ ఈస్ ఎ హోల్ అనదర్ ఎమోషన్ కదా. మొన్న గుంటూరు కారం ఎపిసోడ్లో చేసినప్పుడు గురువుగారు ఏంటి డైలాగ్ రాసింది మీరే కదా, ఆ డైలాగ్ రాసింది మీరే కదా అని నేను అన్నా. ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా నాకు బాధ అనిపించింది. అంత వండర్ఫుల్ డైలాగ్స్ రాసిన ఆయన ఏంటి ఈ గ్రాఫ్ ఇలా డౌన్ అయింది అన్నది. మంచి మంచి సినిమాలన్నీ మనకు అర్థం కాకో, లేదంటే ఆ పర్టికులర్ టైంకి మన బుర్రకి ఎక్కువ మనం ఫ్లాపులు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, నా కొడకల్లా ఎంత బ్రెయిన్ పెట్టి రాస్తూ ఉంటే మీకు ఇలా ఉందరా, సరే ఇప్పుడు రాస్తాం చూడండి అని చెప్పేసి జస్ట్ లైక్ దట్ సరదాగా రాసి తీసి కొడుతున్నారు అంతే. సభకు నమస్కారం అన్న. నువ్వేం కారు వాడతావు, నువ్వేం బైక్ వాడతావు, అసలు నీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏంటి మాకు చెప్పు అని చాలామంది అడుగుతారు అనుకున్నా, కానీ ఎవరు అడగలేదు. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. మనం అమ్మ కాదు కాబట్టి అడగకుండానే చెప్పేస్తున్నా. ఇదే మన కారు. పాపం నేను పట్టించుకోవడం మానేసా. పిచ్చిమోహన్ దానిలో ఎలా చూస్తుందో వాష్ చేస్తా, టెన్షన్ పడకు. ఇదే మన గజ్జెల గుర్రం. చూడ్డానికి కొంచెం బక్కగా ఉంటుంది కానీ మంచి పవర్ఫుల్ బైక్ అన్నమాట. మొన్న లాంగ్ డ్రైవ్ కూడా మా ఊరు వెళ్ళినప్పుడు చాలాసార్లు దీని మీదే వెళ్ళొచ్చా. కీసి ఎక్కడ పెట్టా. మనకి మోటో వ్లాగ్స్ పిచ్చ. పెద్ద చూసిన తర్వాత మళ్ళా పుడతామా ఏంటి, చేసేయడమే. ఈ బైక్ వ్లాగ్స్ చేసేవాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. మనమేమో మాట్లాడితే డ్రైవింగ్ మీద ఉండదు, డ్రైవింగ్ చేస్తే మాట్లాడడం మీద ఉండదు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మీకు బోర్ కొట్టేద్ది. ఎవటరా చేయమన్నాను నిన్ను. బట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కాబట్టి నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి మంచి వ్లాగ్స్ చేసేద్దాం. క్లైమేట్ కొంచెం ఒక్కపోతగా ఉంది ఈరోజు. ఈ హెల్మెట్ ఏమో మంచి బరువు ఉంటుంది, మెన్నొప్పి వచ్చేస్తుంటుంది. మెడలు కొంచెం ఎక్సర్సైజ్ చేసి స్ట్రాంగ్ చేయాలి. హెల్మెట్టే బరువురా అంటే మళ్ళీ ఈ కెమెరా, దానికి ఒక మైకు, అంటే మైక్ లోపల ఉందనుకోండి, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ లోపల పెట్టా. ఏదో ట్రై చేసి ఆ చిన్న సెటప్ చూడాలి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. యూజువల్గా సిగ్నల్ దగ్గర చాలా బిజీ ఉంటుంది. ఈరోజు ఎందుకో మనం లాగ్ చేస్తున్నామని తెలిసి దారి ఇచ్చడానికి రెడీ అయినట్టు ఉన్నారు పాపం. థ్యాంక్స్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఇదంతా గోడ ఉండేది మంచి అడవిలాగా అయిపోయింది. ఇప్పుడు బాగుంది. లోపల ఏమైనా కడుతున్నారేమో. బండి మంచి స్మూత్గా ఉంటుంది చూడడానికి. స్కూటర్ లాగా ఉన్నా కూడా 150cc బైక్ కాబట్టి, అండ్ దట్టు కొంచెం స్పోర్ట్స్ డిజైన్ బాగుంటుంది. రైడ్ చాలా స్మూత్ ఉంటుంది. ఈవెన్ 80-90లో కూడా ఇట్ ఫీల్స్ వెరీ స్మూత్ అన్నమాట. మొన్న ఏలూరు వెళ్ళొచ్చా ఫ్రెష్గా ఒక 1 వీక్ బ్యాక్. కొంచెం సీట్, ఆ బీట్స్ ఉంటాయి కదా, బీట్స్ ఉన్న సీట్ తీసుకోవాలి. ముడ్నొప్పి వచ్చింది. ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒకసారి ఆగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓమ్మో ఏంది ఇది బ్లాక్ చేశారు. వెళ్ళొచ్చా లేదా, వెళ్తే బుక్ అయిపోతామా, వద్దులే ఎందుకు వచ్చిన గొడవ. ఇటు జంప్ అయిపోతే పోద్ది. పోతే పోయింది కిలోమీటర్ పెట్రోల్. అటు గోల్కొండ వెళ్ళే దారి, ఆ గోల్కొండ వెళ్ళే దారిలో ఐ థింక్ బోనాలు ఏదో జరుగుతున్నప్పుడు బాగా క్లోజ్ చేశారు. ఇట్ వాజ్ అంటే హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట అక్కడ. సో మా కెమెరామ్యాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు, కొంచెం లేట్ అయితే మళ్ళీ బాగోదు. ఆల్రెడీ 145 అయిపోయిందని 2కి వస్తానని చెప్పా. ఇట్టుకోకు రాఘవా, సారీ మామ్. ఈ మధ్యన కొంచెం పంక్చువాలిటీ బిస్కెట్ అయిపోయింది. బట్ మీరందరూ
ఎపిసోడ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి పాపం మా ఎడిటర్ని నిద్రాహారాలు లేకుండా సావగొడేస్తున్నా. జయచంద్ షార్ట్కట్ జేసి చాలా మంచోడు పాపం మనోడు, చాలా నీట్గా చేస్తాడు. అన్నయ్య వేస్తున్నాడు తూపం. ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నాయి నా బండి ఇది. అంబులెన్స్కి దారి వదలాలి. ఒరే ఆటో నాయన, అంబులెన్స్ రా వెనకాల, పిచ్చోడ తప్పుకో పక్కకి. మన వాళ్ళు ఇదేంటిది, యమహా ఎరాక్సా? ఎంత పెద్దది ఉంది సైజు. దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్. యా ఐ నో. ఆడెవడ ఆటో ఒకటి చూడండి. రే నాయన లెఫ్ట్కి రారా నాయన, అంబులెన్స్ రా, ప్రాణాలు. మన వాళ్ళు ఇంకా అలవాటు వల్ల అంబులెన్స్కి దారిచ్చేదానికి. సో ఎక్కడున్నాం? మా ఎడిటర్ పాపం జయచంద్ వెరీ అంటే కూల్ అన్నమాట కుర్రాడు. నీట్గా టెన్షన్ పడకుండా తను అనుకున్నది అవుట్పుట్ వచ్చేదాకా నేను ఎంటబడి సాగుకొట్టినా కూడా ఎండవు. తను అనుకున్నట్టు చేసేదాకా పాపం డెడ్ లైన్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే నైట్ 11కి వరకు కూడా కూర్చుని చేసి 11కి రిలీజ్ చేసాడు ఎపిసోడ్. ఐ థింక్ ఏది లైగర్ అనుకుంటా. థ్యాంక్ యూ జయచంద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ జయంత్, అక్కడ ఎడిటర్ హెడ్ ఉంటాడు జయంత్ అని కుర్రాడు. జయంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ రోడ్లో బాగుండేది, అంత తవ్వి మళ్ళీ ఏదో చేశారు, మళ్ళీ అంత ఇరుకైపోయింది. ఇక్కడ లంగర్ హౌస్, దిస్ ఈజ్ అ లంగర్ హౌస్. దే కాల్ మీ జీ. అలా స్టిక్కర్లు అయితే పోలీసులు ఒప్పుకుంటారో లేదు. హిందువులు వేస్తే మాత్రం ఒప్పుకోరు అనుకుంటా. కరెక్ట్గా అత్తాపూర్ దగ్గరలో ఉన్నాం. ఎస్ఐ గారు ఏంటి సారీ సండే కదా, ఏంటి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు, జనాలందరూ ఏమైపోయారని చెప్పి తెగ ఆవేశపడిపోయా. ఆదివారము మనం యూజువల్గా ఆదివారాలు చెయ్యం షూటు, కానీ నిన్న ఫ్రైడే నేనే హ్యాండ్ ఇచ్చా, నిన్న సాటర్డే మా మామ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడ డిఓపి హెడ్ ప్రకాష్ అని మామ అంటాం అందరం. ప్రకాష్ మా మామ హ్యాండ్ ఇచ్చాడు నిన్న. కొంచెం వేరే షూట్ వచ్చింది సార్ వాళ్ళదని. సో ఇంకా సండే పెట్టా, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి 2 ఎపిసోడ్స్ పర్ వీక్, ట్యూస్డే అండ్ ఫ్రైడే. మీరందరూ వారానికి మరీ ఒకటేంట్రా బాబు 2 పెట్టి సావు అని చెప్పి ప్రేమగా అడుగుతున్నారు. కాబట్టి యాక్చువల్గా 2 చేద్దాం అనుకున్నా, కానీ వేరే టెన్షన్స్ 2 ఎపిసోడ్లు రాయలేకపోయా. టైం తీసుకుంటున్నా, అంటే ఒకటి రాసేదానికి ఒక 2 days అన్న టైం తీసుకుంటున్నా. ఎందుకంటే ఏదేదో పిచ్చిగా రాసి పడేసి అట్లా కాకుండా కొంచెం మెమరబుల్గా ఉండాలి, చూసి బాగా గుర్తుండాలి, మీ అందరూ నవ్వుకోవాలి బాగా, ఎస్పెషల్లీ నవ్వుకోవాలి, మిమ్మల్ని అందరూ నవ్వించాలనేదే టార్గెట్. సో దానికి కొంచెం టైం తీసుకున్నా. దానివల్ల సరే పెద్ది ఈజ్ ఆల్సో రీసెంట్ మూవీ, కొంచెం హర్రీబర్రీగా చేయొద్దు అని చెప్పి కొంచెం టైం తీసుకుని నీట్గా చేశాను అనమాట. బాగా వచ్చింది. నాకు తెలిసి ఇది కూడా ఒక 18 to 19 minutes అట్లా రావచ్చు. డ్యూరేషన్ దగ్గర కూడా మీరు సరిపోవట్లేదు, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అన్నారు. కాబట్టి నేను కూడా కొంచెం రష్ చేయకుండా డీటెయిల్డ్గా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళే ప్లాన్ చేశా. అలానే మరీ కొడిగుడి మీద ఏకలు వేయకుండా ఒక సినిమాని చీల్చి చండాడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. కాబట్టి మరీ కాకుండా
మినిమం సింపుల్గా ఎంటర్టైనింగ్గా అంతే. సో డ్యూరేషన్ అండ్ ఈ టైం డెడ్లైన్ వల్ల, ట్యూస్డే టైం డెడ్లైన్ వల్ల పాపం తనకి 2 days పడుతుంది చేయడానికి. స్క్రీన్ షాట్స్ అన్నీ పాపం తీసుకొని తన మూవీ ఎతుక్కొని, సో తనకు టైం పడుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చేయాలి, ఎడిట్ చేయాలి. 2 days అయితే పడుతుంది పాపం తనకి. అందుకే తనకు కూడా టైం ఇస్తే నీట్గా చేస్తాడు కొంచెము. మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సండే షూట్ పెట్టుకున్నాం. మళ్ళీ వెంటనే ఫ్రైడే రిలీజ్ ఉంది, ట్యూస్డేనే పెట్టుకోవాలి. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే జయంత్కి కూడా ఇబ్బంది అవుతుంది పాపం అలాట్ చేయడానికి. సో మోస్ట్లీ కమింగ్ థర్స్డే ఆర్ ఫ్రైడే నుంచి మోస్ట్లీ ఒక 2 episodes ఒకేసారి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మీరైతే మీకు ఏ సినిమాలు కావాలనేది కామెంట్ చేస్తూనే ఉండండి, ఆపొద్దు. కొంచెం వెనక్కి ముందుకే అవ్వచ్చు, బట్ అన్ని సినిమాలు నేను లైన్లో పెట్టుకుంటున్నా, అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో మేము అడిగింది చేయలేదు అనే ఒక హర్ట్ అవ్వద్దు దయచేసి. 100% చేస్తా. ఇంకా ఉంది కదా, ఎన్ని సంవత్సరాలన్నా చేసుకుంటూ పోవడం ఇలా నెమ్మదిగా. ఎన్నో ఉన్నాయి మనకు మూవీస్, కొన్ని లక్షల మూవీస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి సరదాగా. ఆచార్య రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సరదాగా తీసుకున్నారు. అబ్బా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంటెన్షన్ ఏంటి అంటే అఫెన్సివ్గా ఇన్సల్ట్ చేయడానికి చేస్తున్నాడా, లేదంటే ఓన్లీ కథ గురించి మాట్లాడుకుంటున్నాం సరదాగా అనే దగ్గర మీరందరూ చాలా ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒకళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో చాలా ఘాటుగానే కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి మనం Q&A వీడియోలో మాట్లాడుకున్న మెసేజ్ అందలేదనుకుంటా. బట్ ఎనీవే 99.9% అయితే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ మెగాస్టార్ ఫ్యాన్స్ చాలామంది అన్న వీ లవ్డ్ ఇట్ అని చెప్పి మెసేజ్ చేశారు, కామెంట్స్ చేశారు. అండ్ రిగార్డింగ్ కామెంట్స్, ప్రతి కామెంట్ చదువుతాను బ్రదర్స్, ఎవ్రీ కామెంట్ చదువుతా. మీరు ఏ మూవీస్ అడుగుతున్నారు, ఏమన్నా సజెషన్స్ ఇస్తున్నారా అంటే ఎస్పెషల్లీ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసేది ఏంటంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో మీకు ఏమి నచ్చింది అనేది కామెంట్ చేస్తారు కదా. ఈవెన్ టైం స్టాంప్తో కలిపి మెన్షన్ చేసి మీరు మెన్షన్ చేసేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓహో వీళ్ళకి నేను ఇది నచ్చుతుంది అనుకుని రాశాను, అది నచ్చింది అనేది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. కామెంట్స్కే రిప్లై చేయకపోవచ్చు, కొన్ని వందల కామెంట్స్ ఉన్నాయి కదా, దయచేసి తప్పుగా అనుకోవద్దు గైస్. బట్ ప్రతి కామెంట్ చదువుతా, ప్రతి కామెంట్ ఎంజాయ్ చేస్తా. అందులో నుంచి ఏమైనా తీసుకోవాలన్నా కూడా తీసుకుంటా. సో డోంట్ స్టాప్ లైకింగ్, డోంట్ స్టాప్ కామెంటింగ్. కామెంట్స్ చేయడం ఆపొద్దు, సబ్స్క్రైబ్ చేయడం ఆపొద్దు. ఒకసారి చేసిన తర్వాత ఇంకా ఆపడం ఏంటరా అంటారా? ఈ మధ్యన కొంచెం బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇన్ మై ఒపీనియన్ తెలుగు ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వారానికి 2 వీడియోలు చూసి సరదాగా నవ్వేసుకుని ఎంజాయ్ చేసేయండి అంతే. చిన్న లైఫ్ బ్రదర్స్, ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. ఈవెన్ ఇండస్ట్రీలో చాలా పెద్ద వాళ్ళు కూడా చాలా సరదాగా తీసుకుంటున్నారని ఒక టాక్. నాకు కూడా అంటే పర్సనల్గా మెసేజెస్ వచ్చినాయి, ఎవరు ఏంటనే తర్వాత చెప్తా, ఇప్పుడే కాదు. సో ఇక్కడ ఏ హీరోని తక్కువ చేసి మనం మాట్లాడట్లేదు, ఓన్లీ కథ గురించే మాట్లాడుకుంటున్నాం. వెరీ సూన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, లేదంటే గబ్బర్ సింగ్, ఎన్నో ఉన్నాయి కదా. ఓన్లీ కథ ఏంటి, అందులో ఉన్న చిన్న ఏంటి, ఆ హీరోకి కానీ ఆ డైరెక్టరు రైటరు వాళ్ళు ఎవ్వరికీ సంబంధం లేదు. ఎందుకంటే
ఒక కథ అనుకుని తీసినప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి. జస్ట్ లైక్ దట్ మనం స్లాప్ అయిందని చెప్పి తీసి పడేయడానికి లేదు. ఆ టైంలో అది హిట్ అవుతుందని ఎంతోమంది నమ్మితేనే అది ఆనెస్ట్లీ అది ముందుకెళ్తుంది సినిమా. బట్ అది ఫర్ సమ్ రీజన్ అది రిలీజ్ అయ్యే టైంకి ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కనెక్ట్ కాదు. ఒక కలేజా లాంటి సినిమా ఎందుకు సరిగా ఆడలేదు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక జల్సా లాంటి సినిమా ఎందుకు అర్థం కాలేదు అని ఎప్పటికీ అర్థం కాదు. మొన్న గుంటూరు కారం ఎపిసోడ్లో చేసినప్పుడు గురువుగారు ఏంటి డైలాగ్ రాసింది మీరే కదా, ఆ డైలాగ్ రాసింది మీరే కదా అని నేను అన్నా. ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా నాకు బాధ అనిపించింది. అంత వండర్ఫుల్ డైలాగ్స్ రాసిన ఆయన ఏంటి ఈ గ్రాఫ్ ఇలా డౌన్ అయింది అన్న దగ్గర. కానీ సుకుమార్ గారిది కానీ లేదంటే మన త్రివిక్రమ్ గారు కానీ ఇప్పుడు ఒక కలేజా లాంటి వండర్ఫుల్ మూవీ తీస్తే మనం ఫ్లాప్ చేసాం. జల్సా లాంటి సూపర్ మూవీ తీస్తే మనం సరిగ్గా చూడలా. ఇప్పుడు ఆయన కూడా నేను ఒక్కడనే లాంటి ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ తీస్తే మనం ఫ్లాప్ చేసాం. సుకుమార్ గారు నాన్నకు ప్రేమతో లాంటి ఎక్స్ట్రాడినరీ మూవీ తీస్తే మనం ఫ్లాప్ చేసాం. ఇంకేమొస్తాయి మనకి? మంచి మంచి సినిమాలన్నీ మనకు అర్థం కాకో లేదంటే ఆ పర్టికులర్ టైంకి మన బుర్రకి ఎక్కువ మనం ఫ్లాపులు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నా కొడకల్లా ఎంత బ్రెయిన్ పెట్టి రాస్తూ ఉంటే మీకు ఇలా ఉందరా, సరే ఇప్పుడు రాస్తాం చూడండి అని చెప్పేసి జస్ట్ లైక్ దట్ సరదాగా రాసి తీసి కొడుతున్నారు అంతే. వాళ్ళ తప్పు కూడా లేదనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ మనం కూడా సినిమా బాగాలేదు అనేసి ముందు ఒకసారి ఎందుకు బాగాలేదు అంటే ఎస్పెషల్లీ మన ఒపీనియన్ పబ్లిక్లో పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి పెడితే బెస్ట్ బ్రదర్. ఎందుకంటే సినిమా చచ్చిపోతే ఎంటర్టైన్మెంటే ఉండదబ్బా. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ దే ఆర్ డిఫరెంట్. బట్ సినిమా దట్ ఈస్ ఎ హోల్ అనదర్ ఎమోషన్ కదా. సినిమా చచ్చిపోయింది అనుకోండి, అన్ని సినిమాలు ఫ్లాప్లే మన రివ్యూస్ వల్ల, మన ఒపీనియన్స్ వల్ల. అఫ్కోర్స్ ఫ్లాప్ సినిమా ఈజ్ ఎ ఫ్లాప్ సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ బట్ అట్లీస్ట్ దాన్ని అందరూ చూసి కొంచెం ఆ సినిమా ఎంతో కొంత బతికేదాకా ఆగితే బాగుంటుంది రివ్యూవర్స్ అనేది కూడా నా అభిప్రాయం. అందుకే మనం మన షోలో థియేటర్లో రన్ అవుతున్న మూవీస్ గురించి మనం చెప్పొద్దు అనేది మాట్లాడొద్దు అనేది ఒక డెసిషన్. అది ఓటీటీలోకి వచ్చి ఉండాలి. అప్పటికే దాని కలెక్షన్స్ అన్నీ దానికి వచ్చేసి ఉంటాయి. మూవీ కలెక్షన్స్, ఓటీటీ బిజినెస్ ఆర్ శాటిలైట్ బిజినెస్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ సినిమా మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ప్లస్ పడకపోగా ఏంటంటే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనం అనౌన్స్ చేసిన తర్వాత చూస్తున్నారు. సో మన ఎపిసోడ్లో ఫన్ మిస్ అవ్వద్దని చెప్పేసి చూస్తున్నారు. సో మన సిరీస్ వల్ల ఒక సినిమాకి ఎటువంటి దాని కలెక్షన్స్కో దాని ఇదిగో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనం ఓటీటీలోకి వచ్చిన తర్వాతే మనం ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పటికే అంతా బిజినెస్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ సినిమా కలెక్షన్స్ దానికి వచ్చేసి ఉంటాయి. కాబట్టి సో వెరీ సూన్ రే చెప్పేనా కమింగ్ ట్యూస్డే పెద్ది రాబోతుంది. ఈలోపు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పెద్ది నెట్ఫ్లిక్స్లో ఉంది. నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్లోనా మర్చిపోయా, సారీ. చూసేయండి. మన ఎపిసోడ్ అద్భుతంగా రాబోతుంది. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కొత్తగా ఉండబోతుంది. కొత్త పదాలన్నీ ఇందులో మీరు వినబోతున్నారు ఈ ఎపిసోడ్లో. సో గెట్ రెడీ గైస్. పెద్ద థియేటర్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిందని నేను నమ్ముతున్నాను. మన ఎపిసోడ్ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఇంకొక 1 ఇంచు పైకే మిమ్మల్ని అందరినీ నవ్వించే ప్రయత్నం. ఎందుకంటే సినిమా కొంచెం సీరియస్గా ఉంటుంది కాబట్టి మనం నవ్వించేద్దాం, దాన్నే ఉంది. యూటర్న్లు ఎక్కువ పెట్టారు, దానివల్ల మంచి అయిందో చెడైందో అర్థం కావట్లా. ఒకటైతే మాత్రం జరుగుతుంది, పెట్రోల్ బిస్కెట్ అవుతుంది.
అలానే వెళ్ళనా? ఓకే. యాక్చువల్గా అయితే మొత్తం ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, కానీ కొన్ని అవరోధాలు దాటుకొని ఈ షోని మీరు ఆల్రెడీ చాలా ఆదరించారు, చాలా కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఈ పర్టిక్యులర్ షో మాత్రం ఎలాగైనా సరే ఆపద్దు అని చెప్పి కొంచెం అవరోధాలు దాటుకొని మరీ చేస్తున్నాము. కార్తీక్ గారు కూడా, తమడ మీడియా కంటెంట్ హెడ్ కార్తీక్ గారు కూడా చాలా సపోర్ట్ ఈ షోకి. లిటరల్లీ ఆయన వల్లే స్టార్ట్ అయిందని చెప్పాలి. థ్యాంక్ యూ కార్తీక్ సార్. చాలా నమ్మారు ఈయన. నేను ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు కొంచెం హెసిటేట్ చేసినా కూడా, బట్ ఫైనలీ హీ మేడ్ ద డెసిషన్, బాగుంటుంది, లెట్స్ డూ ఇట్ అనేసి. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఎంత టైము? 2 o'clock అయింది. పొద్దున్న బంగాళదుంప ఫ్రై చేసుకుని తిన్నా లంచ్లో. ఆ వీడియో కూడా పెడతా. కుకింగ్ వ్లాగ్ కూడా ఒకటి చేద్దాం, కుక్ విత్ కార్తీ. టైటిల్ అదిరిపోలా. నాకెందుకో ఈ వ్లాగ్స్ పెచ్చవ్వా, బైక్ వ్లాగ్స్ ఇవన్నీ చెయ్యాలని. ఎంత సెటప్ అంతా చేసుకోవాలి, చేసి అంతా పెట్టా, కానీ ఏం చేయాలి అన్న దగ్గర చాలా హెజిటేట్ చేశా. బట్ ఇక మీద హెజిటేట్ చేయను, ఏదో ఒకటి చేసేస్తా. ఆడియన్స్ మీద రివెంజ్. మీరు సావండి అన్నట్టు నేను ఏదో ఒకటి చేసుకుంటా పోతా. స్లోగా ఈ వ్లాగ్స్ కూడా మీ అందరికీ నచ్చుతాయి, మీరు అందరూ కనెక్ట్ అవుతారు అనేది ఒక హోప్. చూద్దాం. మర్సిడీస్లో ఎలక్ట్రిక్ కార్. ఓకే, ఎలక్ట్రిక్ అయిపోతుంది అంతా. నేను కూడా ఎలక్ట్రిక్ తీసుకోవాల్సింది, కానీ ఆ టైంకి కుదరలేదు. బట్ చాలామంది అప్పుడే వద్దన్నారు, తెలిసిన ఎక్స్పర్ట్స్, నిపుణులు 2027 or 8 వరకు కూడా ఎలక్ట్రిక్ కార్ తీసుకోవద్దు అని చెప్పి. ఐ థింక్ రామకృష్ణ గారు అనుకుంటా, ఇదివరకు బంటి క్యారెక్టర్ చేశారు ఆయన, రామకృష్ణ దేవులపల్లి. ఈ సజెస్టెడ్ మీ తీసుకోవద్దని. సర్లే అప్పుడు దాకా ఇది వాడదారని చెప్పేసి ఇది తీసుకున్నా. వైట్ తార్, నో నెంబర్ ప్లేట్. అరే పిల్లలు కేర్ఫుల్ రే. నో నెంబర్ ప్లేట్, ఫుల్లీ కవర్డ్ టింట్. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నారు, ఆయన ఏమన్నా ఆపుతారా చూద్దాం. పాపం ఆయన ఇటు చూడట్లే. మిస్ అయ్యేవారు అరే అన్నయ్య, ఎస్కేప్ అయ్యో. ఆయన కూడా లేరు పాప, ఆ ట్రాఫిక్ ఆయన గమనించాల, వేరే దగ్గర ఉంది కాన్సన్ట్రేషన్. సరే గైస్, నేను వచ్చేసా షూట్ లొకేషన్కి. వెరీ సూన్ ఇంకో మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్.